My name is Raghuram. Yesterday I made a video about SAP. I explained what is SAP and current versions and old versions also. I explained about ERP systems also. Today I would like to revise the topics what we discussed. ఈ రోజు వీడియోలో నేను SAP గురించి ఒకసారి రివైజ్ చేద్దాం అనుకుంటున్నా. ఎస్టర్డే అయితే నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. ఒకరోజు మనం వీడియో చూస్తే SAP అనేది రాదు. కంటిన్యూగా టాపిక్ గురించి అనాలిసిస్ చేస్తేనే మనకి SAP అర్థం అవుతుంది. సో ఇక్కడ SAP అంటే ఏంటి అని మనం చూస్తే SAP ఈజ్ నథింగ్ బట్ సిస్టమ్స్, అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్ ఇన్ డేటా ప్రాసెసింగ్. ఇట్ వాజ్ ఫౌండ్ ఇన్ జర్మనీ ఇన్ 1972. జర్మనీ వాళ్ళు 1972లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇట్స్ రన్స్ విత్ ERP సాఫ్ట్వేర్. ఇది ERP సాఫ్ట్వేర్ మీద పనిచేస్తుంది ఈ అప్లికేషన్ అనేది. ERP మీన్స్ ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. ERP అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అని అర్థం. కరెంట్ వెర్షన్ ఆఫ్ సాఫ్ట్వేర్ వచ్చేసి ECC 6.0. ECC అంటే అక్కడ ఎంటర్ప్రైజ్ కోర్ కాంపోనెంట్, చాలా ఇంపార్టెంట్. ECC అనేది ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో వాళ్ళు అడుగుతారు ఫ్రీక్వెంట్గా, వెర్షన్ ఫుల్ ఫామ్ ఏంటని. లేటెస్ట్ వెర్షన్ వచ్చేసి S/4HANA. S/4HANA అంటే ఏంటి అని అడుగుతారు. దేనికి మనం S/4HANAకి వెళ్ళాము ECC 6.0 ఉండగా అని అడిగితే అప్డేట్ వెర్షన్ X4HANA. ఇది ఎందుకంటే ECCలో ఉన్న వర్క్ని ఇది రెడ్యూస్ చేసిందన్నమాట. ఏవైతే కొన్ని అక్కడ కాంప్లికేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ రెడ్యూస్ అయినాయి. వర్క్ ఫ్లో అనేది ఈజీ అయింది. అందుకోసం మనం S/4HANA యూజ్ చేస్తున్నాం. ఇది డీటెయిల్గా ఫర్దర్ క్లాసెస్లో మనం దీని గురించి తెలుసుకుంటాం. S/4HANA అంటే S4 అంటే 4th జనరేషన్ బిజినెస్ సూట్ హై పెర్ఫార్మెన్స్ అనలిటికల్ అప్లయన్సెస్ అని మనం చెప్పాలి. అసలు SAP అంటే ఏంటి ఓవర్వ్యూగా సింగిల్ లైన్లో మనం చెప్పమంటే SAP ఇంటిగ్రేట్స్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఇన్ అన్ ఆర్గనైజేషన్ సచ్ as FICO, MM, ప్రొడక్షన్ ప్లానింగ్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. సింపుల్గా చెప్పాలంటే ఒక IC ఏదైతే మనం తీసుకున్నప్పుడు IC అంటే ఇంటిగ్రేటెడ్ చిప్ అంటాం మనం. దానిపైన యాక్టివ్ ఎలిమెంట్ని, ప్యాసివ్ ఎలిమెంట్ని ఎలా మనం డిజైన్ చేసుకుంటామో ఒకదాన్ని ఒకటి కలుపుకొని ఇక్కడ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ని మనం ఇక్కడ ఇంటర్లింక్ చేసుకుంటాం. దాన్ని ఇంటిగ్రేట్స్ అంటాం. ఇలా మనం చేసుకోవడం వల్ల తక్కువ టైం డిలేతో మనం అన్ని అప్డేట్స్ ఒకేసారి మనం యాక్సెస్ చేయగలం. మనకి ఎంత మెటీరియల్ అయితే మన ఈ డిపార్ట్మెంట్లో ఉంది, ఎంత మ్యాన్ పవర్ ఉంది, ఏం జరుగుతుంది అన్నది మనం ఈ యొక్క సాఫ్ట్వేర్లో మనం ఈజీగా యాక్సెస్ చేయొచ్చు, చూడొచ్చు. SAP వచ్చేసి మనకి 2 కింద డివైడ్ అయింది. ఫస్ట్ వన్ వచ్చేసి ఫంక్షనల్ కాంపోనెంట్స్, ఫంక్షనల్ మాడ్యూల్స్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి టెక్నికల్ మాడ్యూల్స్ అంటాం. 2 మాడ్యూల్స్ అయితే మనకి డివైడ్ అయింది SAP. ఇంటర్వ్యూ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ ఇది. SAP క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్. ఫస్ట్ వన్ ఫంక్షనల్ మాడ్యూల్స్ అండ్ సెకండ్ వన్ టెక్నికల్. వాట్ ఈజ్ ఫంక్షనల్ మాడ్యూల్స్ అని అడుగుతారు. అప్పుడు మనం ఏం చెప్పాలంటే ఫంక్షనల్ మాడ్యూల్స్కి వచ్చేటప్పటికి FICO మీన్స్ ఏంటంటే దీని FICO అని కూడా చాలా మంది పిలుస్తూ ఉంటారు. దీని మీనింగ్ ఏంటంటే ఫైనాన్షియల్ అండ్ కంట్రోలింగ్ మాడ్యూల్ అంటారు దీన్ని. CO అంటే. MM వచ్చేసి మెటీరియల్ మేనేజ్మెంట్ మాడ్యూలు. SD అనేది సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ మాడ్యూలు. PP అంటే ప్రొడక్షన్ ప్లానింగు. HR అంటే హ్యూమన్ రిసోర్స్ మాడ్యూలు. ఇట్లా నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్ అనేది మన ఫంక్షనల్ మాడ్యూల్స్లో ఉంటాయి. టెక్నికల్కి వచ్చేటప్పటికి మనకు తెలిసినవి అబాబ్ ఒకటి, బేసిస్ ఒకటి. టెక్నికల్ అంటే కోడింగ్ రిలేటెడ్. ఇక్కడ మనం కోడ్ రాస్తాము ఇంప్లిమెంట్ చేయడానికి. ఇక్కడ మనం ఎటువంటి కోడ్ రాయం. ఇది ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ మాడ్యూల్స్, ఇవి ఆల్రెడీ డిఫైన్ చేసి ఉంటాయి. ఇక్కడ ఏంటంటే మనం కోడ్ రాయాల్సి ఉంటుంది. ఎవరైతే ఫంక్షనల్ మీద వర్క్ చేస్తున్నారో వాళ్ళని ఫంక్షనల్ కన్సల్టెంట్ అంటారు. ఎవరైతే టెక్నికల్ మీద వర్క్ చేస్తున్నారో వాళ్ళని టెక్నికల్ కన్సల్టెంట్ అంటారు. ఎవరైతే బోత్ ఫంక్షనల్ అండ్ టెక్నికల్ మీద వర్క్ చేస్తున్నారో వాళ్ళని టెక్నో ఫంక్షనల్ కన్సల్టెంట్ అని పిలుస్తారు. దీన్ని మనం ఇంకా డీప్గా అర్థం చేసుకోవడం కోసం నేను ఇంకొక స్లైడ్ అయితే మీకు ప్రొవైడ్ చెప్తున్నాను. ఇలాంటి కంటెంట్ మీకు నేను ఛాలెంజ్ చేస్తున్నాను. నేను ఇచ్చే కంటెంట్ అనేది ఏ యూట్యూబ్ ఛానల్లో కానీ, ఏ గూగుల్లో కానీ, ఏ ChatGPTలో కానీ మీకు దొరకదు. నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఎవరికైనా దొరికితే కనుక నాకు స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే 1000 రూపీస్ మీకు ఫోన్పే చేస్తాను. నేను ఇచ్చే కంటెంట్ గూగుల్లో కానీ, ChatGPTలో కానీ, మీకు ఎక్కడైనా వాట్ ఎవర్
దొరికితే. నెక్స్ట్ మన టాపిక్ వచ్చేటప్పటికి ఎవ్రీ ఆర్గనైజేషన్ డిపెండ్స్ ఆన్ 5 M's. చాలా ఇంపార్టెంట్ ఇది. అంతటినీ నిన్న చెప్పిన క్లాస్ అంతా అర్థం కావాలంటే ఈ ఒక్క 5 M's మనకు అర్థమవుతుంది. అసలు ఈ మాడ్యూల్స్ ఏంటి, దీని వెనకన్న స్టోరీ ఏంటి అంటే ఒక కంపెనీ అనేది మనకి రన్ అవ్వాలంటే 5 M's అంటారు దాన్ని, వాటి మీద డిపెండ్స్ అయి ఉంటుంది. ఫస్ట్ మనం కంపెనీ పెట్టడానికి కావాల్సింది మనీ కావాలి, నెక్స్ట్ మెటీరియల్ ఉండాలి. మన కంపెనీ అంటే నథింగ్ బట్ ఏదో మనం ప్రోడక్ట్గా ఏదో రెడీ చేస్తూ ఉంటాం కదా, రెడీ చేయాలంటే కొంచెం రా మెటీరియల్ అనేది ఉండాలి కదా. మెటీరియల్ ఒక్కటే ఉంటే సరిపోద్దా, దాంతోపాటు మిషనరీ కూడా ఉండాలి దాన్ని తయారు చేయడానికి. ఓకే, మనీ ఉంది, మెటీరియల్ ఉంది, మిషనరీ కూడా ఉంది, అయిపోయిందా? ఎవరు చేస్తారు ఈ వర్క్? రోబోట్స్ వచ్చి ఏం చేయవు కదా. సో మ్యాన్ పవర్ అనేది కావాలి. నెక్స్ట్ ఈ 4 ఉన్నాయి, సరిపోద్దా? మన లాస్ట్లో ప్రోడక్ట్ అవుట్పుట్ వస్తుంది, దాన్ని ఏం చేయాలి? మనం మార్కెటింగ్ చేయాలి. దానికి ఎవరు ఉండాలి? మార్కెటింగ్ వాళ్ళు ఉండాలి. ఇప్పుడు దీన్ని మన మాడ్యూల్లో మనం అర్థం చేసుకోవడానికి నేను ఇట్లా మీకు డిఫైన్ చేశాను. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, మనీ అనేది ఎవరు, ఏ మాడ్యూల్ మనకి చూసుకుంటుందంటే FICO మాడ్యూల్ అన్నాను కదా, ఈ మనీ మొత్తాన్ని హ్యాండిల్ చేసే మాడ్యూల్ ఏమైతే ఉందో అంటే ఫినాన్స్. మనీ ఈజ్ నథింగ్ బట్ ఏంటి? ఫినాన్సే కదా. సో ఫినాన్స్ అనేది మనం ఎక్కడ డిస్కస్ చేస్తామంటే FICO, ఈ మాడ్యూల్ దాన్ని హ్యాండిల్ చేస్తుంది. నెక్స్ట్ మెటీరియల్. ఇప్పుడు మనం ఒక టెస్లా కార్స్ అనేవి మనం డిజైన్ చేస్తున్నాం. మన ఎయిమ్ ఏంటంటే మన కంపెనీలో మనం ఒక టెస్లా కార్ కానీ లేదంటే హోండా మోటార్స్ బైక్స్ అనేవి కానీ మనం డిజైన్ చేయాలనుకుంటున్నాం. బైక్ డిజైన్ చేయాలంటే మనకి ఏముండాలి? మెటీరియల్ ఉండాలి. మెటీరియల్ అంటే ఏంటి? దానికి టైర్స్ ఉండాలా, క్లచ్ బ్రేక్స్, బోల్ట్ అండ్ నట్స్, స్క్రూస్, ఇవన్నీ కూడా మెటీరియల్లోకి వస్తుంది. మరి ఈ మెటీరియల్ని హ్యాండిల్ చేయడానికి ఎవరు ఉంటారు ఆర్గనైజేషన్లో అంటే మెటీరియల్ మేనేజ్మెంట్ అనే వాళ్ళు, డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు దీన్ని టేక్ కేర్ చేస్తారు అన్నమాట. థర్డ్ వన్ ఏంటంటే మిషనరీ. మనీ ఉంది, మెటీరియల్ ఉంది, మరి మిషనరీ కూడా ఉండాలి కదా. ఇప్పుడు టైర్స్ అవి మన ఫిట్టింగ్స్ అంటే కొన్ని మిషనరీతోనే ఫిట్ చేస్తాం కదా, అన్నీ మనం ఫిజికల్గానే ఫిట్ చేయలేం కదా. సో దానికోసం మిషనరీస్ అన్నీ ఎవరు చూసుకుంటారంటే ప్రొడక్షన్ ప్లానింగ్ వాళ్ళు దీన్ని చూసుకోవడం జరుగుతుంది. ఇంకా థర్డ్ వన్ ఏంటంటే మ్యాన్ పవర్. మ్యాన్ పవర్ అంటే నథింగ్ బట్ ఎంప్లాయీస్. ఒక కంపెనీ అంటే ఎంప్లాయీస్ ఉంటారు, మ్యాన్ పవర్ ఉంటుంది. నథింగ్ బట్ ఎంప్లాయీస్ అన్నా కూడా మ్యాన్ పవర్లోకి వస్తారు. వీళ్ళని ఎవరు రిక్రూట్ చేసుకుంటారు? వీళ్ళకి శాలరీస్, వీళ్ళ పెర్ఫార్మెన్స్ ఎవరు అనాలిసిస్ చేస్తుంటారు? HR డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని అనాలిసిస్ చేస్తుంటారు. కాబట్టి ఇక్కడ ఉన్న మాడ్యూల్ HR మాడ్యూల్, ఇక్కడ రాశాను కదా HR మాడ్యూల్. ఫైనల్లో ఏంటంటే మనకు కంపెనీలో వీళ్ళు 4 ఉన్నారు, వీళ్ళు వర్క్ చేశారు, ఫైనల్గా ఒక ప్రోడక్ట్ అనేది మనకి జనరేట్ అయింది. అంటే మనకు ఒక పల్సర్ బైక్ అయితే మనం రెడీ చేశారు వీళ్ళు. దాన్ని మార్కెటింగ్ చేయాలంటే ఏ మాడ్యూల్ వాళ్ళు ఉండాలి? మార్కెటింగ్ వాళ్ళు ఉండాలి. మార్కెటింగ్ వాళ్ళు అంటే ఎవరు? సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు ఉంటారు. సో సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అనే మాడ్యూల్ కూడా ఇక్కడ ఉంటుంది. ఇంక ఈ రెండింటికి వచ్చేటప్పటికి అబాబు బేసిస్ వచ్చేటప్పటికి మనకి ఈ యొక్క వాడుతున్న సాఫ్ట్వేర్లో మనకు కావాల్సిన ఫీల్డ్స్, సంథింగ్ అబౌట్ మన కంపెనీకి సంబంధించిన రిలేటెడ్ ఫీల్డ్స్ కానీ ఏదైనా కావాలంటే వాళ్ళు ఈ కోడ్ రాసి కోడ్ ద్వారా మనకి జనరేట్ చేసేవాళ్ళు ఈ అబాబు బేసిస్ వాళ్ళు. ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. డౌట్స్ ఏమన్నా ఉంటే ఇక్కడ వరకు కామెంట్ చేయండి. నెక్స్ట్ నేను చెప్పేది ఏంటంటే SAPలో ఎనీ SAP మీరు ఏ మాడ్యూల్ అయినా తీసుకోండి. SAPలో ఫస్ట్ టాపిక్ ఏంటంటే అక్కడ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అని ఉంటుంది. మీరు ఫైనాన్షియల్ అండ్ కంట్రోలింగ్ మాడ్యూల్ తీసుకున్న, PP మాడ్యూల్ తీసుకున్న, SD అయినా, ఈవెన్ అది MM అయినా ఖచ్చితంగా ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అనేది అక్కడ ఉంటుంది. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో మనకి 2 టాపిక్స్ అనేవి ఉంటాయి. చాలా ఇంపార్టెంట్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. ఇది 1 అవర్ కన్నా ఎక్కువ టైం పట్టదు ఈ టాపిక్ నేర్చుకోవడానికి, బట్ చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూస్లో కానీ రేపు పొద్దున్న మీరు జాయిన్ అయ్యాక జాబ్లో కానీ రియల్ టైంలో మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. దీన్నే మనకి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అంటారు. దీనిలో 2 టాపిక్స్ అయితే మనకు ఉన్నవి. ఫస్ట్ టాపిక్ వచ్చేసి డెఫినేషన్, సెకండ్ టాపిక్ వచ్చేసి అసైన్మెంట్. ఇక్కడ ఒక థంబ్ రూల్ అయితే చెప్తాను, చాలా ఇంపార్టెంట్, అది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ డెఫినేషన్, అసైన్మెంట్. ఎప్పుడైతే మనం డిఫైన్ చేసామో వెన్ ఎవర్ యూ డిఫైన్ యూ నీడ్ టు అసైన్. ఇది ఒక ఫార్ములా అన్నమాట. వెన్ ఎవర్ యూ డిఫైన్, ఏదైనా కానీ నువ్వు డిఫైన్ చేసావంటే
యూ నీడ్ టు అసైన్, దాన్ని ఖచ్చితంగా అసైన్ చేయాలి దేనికైనా. ఇక్కడ వరకు మీరు క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. నేను నెక్స్ట్ ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇప్పుడు నేను డెఫినేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా ఈ టాపిక్లో. డెఫినేషన్ అంటే ఏంటి, ఈ అసైన్మెంట్ అంటే ఏంటి అనేది చాలామందికి కన్ఫ్యూజన్. డెఫినేషన్ అంటే డిఫైన్ చేస్తున్నామని అర్థం. ఒక వర్డ్ని మనం ఇక్కడ డిఫైన్ చేస్తున్నాం, దట్ ఈజ్ నథింగ్ బట్ డెఫినేషన్. ఒక వర్డ్ని మనం అసైన్ చేస్తున్నాం, దట్ ఈజ్ నథింగ్ బట్ అసైన్మెంట్. ఇక డెఫినేషన్ వచ్చేటప్పటికి మన రియల్ టైంలో మీరు అర్థం చేసుకోండి, నేను క్లియర్గానే చెప్తాను, మీరు కన్ఫ్యూజ్ ఏం లేదు. ఒకవేళ కన్ఫ్యూజ్ ఉన్న ఈ వీడియో 1-2 సార్లు మీరు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. రియల్ టైం సినారియో ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. మీరు ఒక ఫార్మా కంపెనీ ఉంది, అది మీకు ప్రాజెక్ట్ వచ్చింది. సపోజ్ అరవిందో అనేది ఒక ఫార్మా కంపెనీ, అది మీకు ప్రాజెక్ట్ వచ్చింది. ఏంటంటే వాళ్ళు మీ ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది వాళ్ళు యూజ్ చేస్తున్నారు. సో ఎప్పుడైతే వాళ్ళు ఎస్ఏపి సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నారో మీరు కన్సల్టెంట్ అవుతారు, వాళ్ళు క్లయింట్స్ అవుతారు. మీకు ఎవరు క్లయింట్స్ అవుతారు? అరవిందో ఫార్మా అనే కంపెనీ వాళ్ళు మీకు క్లయింట్స్ అవుతారు. అప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఎప్పుడైతే మన సాఫ్ట్వేరు వాళ్ళకి ఇస్తున్నామో వాళ్ళని ఇక్కడ మనం రిజిస్టర్ చేసుకోవాలి. అంటే క్లయింట్ అంటే వాళ్ళే కదా, అరవిందో అన్నోళ్ళే కదా మన క్లయింట్. క్లయింట్ నేము, కంపెనీ పేరు, వాళ్ళ ప్లాంటు, వాళ్ళ స్టోరేజ్ లొకేషను, వాళ్ళ పర్చేస్ ఆర్గనైజేషను అనేది మనం ఇక్కడ మన సాఫ్ట్వేర్లో మనం ఆ డేటా అనేది మనం తీసుకుని రిజిస్టర్ చేయాలి. అప్పుడు వాళ్ళు దీన్ని యూజ్ చేసుకుంటూ వాళ్ళ డేటా అనేది మన సాఫ్ట్వేర్లోకి ఎంటర్ చేసుకుంటారు. ఇది సింపుల్గా మీకు చెప్పాలంటే నేను క్లియర్గా చెప్తాను చూడండి. సపోజు టాటా మోటార్స్ అనే ఒక కంపెనీ ఉందనుకోండి, ఆ కంపెనీకి మన సాఫ్ట్వేర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. అప్పుడు మన క్లయింట్ ఎవరు అవుతారు? టాటా మోటార్ అనేవాడు మన క్లయింట్ అవుతాడు. కంపెనీ కోడ్ అంటే ఏంటంటే కంపెనీ నేమ్ అనమాట. టాటా కంపెనీ నేమ్ని కంపెనీ కోడ్ కింద తీసుకుంటాం. ఇప్పుడు టాటా మోటార్లో ఎన్ని ఉంటాయి? మళ్ళీ టాటా స్టీల్స్ ఉంటుంది, టాటా మోటార్స్ ఉంటుంది. టాటా కంపెనీలో టాటా కంపెనీ అనేది కంపెనీ, దాని నుంచి మళ్ళీ 2 టాటా మోటార్స్ ఒకటి, టాటా స్టీల్స్ ఒకటి, ఇంకా ఎక్సెట్రా ఉంటుంది. ఏదైతే ఇలా డివైడ్ అవుతున్నాయో బ్రాంచెస్ని మనం కంపెనీ కోడ్స్ అంటాం. తర్వాత టాటా మోటార్స్కి ఒక ప్లాంట్ ఉంటుంది, ఒక స్టోరేజ్ లొకేషన్ ఉంటుంది. స్టోరేజ్ లొకేషన్ అంటే మనకి రా మెటీరియల్స్ ఏవైతే వస్తున్నాయో దాన్ని స్టోర్ చేసుకోవడానికి ఒక స్టోరేజ్ మెటీరియల్స్ ఉంటుంది. అలాగే పర్చేస్ ఆర్గనైజేషన్ అనేది ఉంటుంది. పర్చేస్ ఆర్గనైజేషన్ అంటే ఏంటంటే మనం బయట నుంచి మెటీరియల్ పర్చేస్ చేయడానికి ఒక గ్రూప్ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే మెటీరియల్స్ అనేది పర్చేస్ చేసి దీంట్లో ఎంటర్ చేస్తూ ఉంటారు. మెయిన్ మనకి కావాల్సింది క్లయింటు, కంపెనీ, ప్లాంటు, స్టోరేజ్ లొకేషన్, పర్చేస్ ఆర్గనైజేషన్. ఓకేనా? ఇది 5 కూడా చాలా ఇంపార్టెంట్. నేను ఎంఎం మాడ్యూల్ని రిఫరెన్స్గా తీసుకుని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు ఎస్డి మాడ్యూల్లో చూస్తే ఇక్కడ ఇవి మారుతూ ఉంటాయి. ఇక్కడ ప్లాంట్ ఉండదు, స్టోరేజ్ ఉండదు, అక్కడ డిఫరెంట్ ఉండదు. ఫినాన్స్ చూస్తే అక్కడ వేరే మాడ్యూల్స్ ఉంటుంది. ఎక్కడ చూసినా క్లయింట్ సేమ్ ఉంటాడు, కంపెనీ కోడ్ సేమ్ ఉంటుంది. ఈ 3 మారుతాయి అంతే మాడ్యూల్స్ బట్టి. ఓకేనా? ఇక్కడ వరకు క్లియరా? నెక్స్ట్ ఇప్పుడు మనం ఎస్ఏపి సాఫ్ట్వేర్లోకి ల్యాండ్ అయిదాము. నేను ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. దిస్ ఈజ్ ఎస్ఏపి వరల్డ్. ఇక్కడ మీరు చూడొచ్చు ఎస్ఏపి ఈజీ యాక్సిస్. దీన్ని ఎండ్ యూజర్ స్క్రీన్ అంటారు. ఎండ్ యూజర్ స్క్రీన్ అంటే ఏంటంటే, నేను ఎండ్ యూజర్ అంటే ఎవరని చెప్పాను? మన క్లయింట్ దగ్గర ఎండ్ యూజర్ అంటే చిట్ట చివరి వ్యక్తి. మన సాఫ్ట్వేర్ని ఎవరైతే యూజ్ చేసుకుని వాళ్ళ డేటాని ఇక్కడ స్టోర్ చేసుకుంటున్నారో వాళ్ళు ఎండ్ యూజర్ అవుతారు. మనం కన్సల్టెంట్స్ అవుతాము. మన సాఫ్ట్వేర్ మనం ప్రొవైడ్ చేస్తూ వాళ్ళకి ఏమైనా డేటా ఎంట్రీలో కానీ ఎర్రర్స్ వచ్చినాయి అంటే అవి మనం సాల్వ్ చేస్తాం కాబట్టి మనం కన్సల్టెంట్ అవుతాము. ఇది ఎండ్ యూజర్ స్క్రీన్. దీన్ని ఎందుకు యూజ్ చేస్తామంటే టెస్టింగ్ పర్పస్ యూజ్ చేస్తాం. ఎప్పుడైనా మనకి ఎండ్ యూజర్ ఇక్కడ ప్రాబ్లం వచ్చింది అని మనకి పెట్టాడనుకో, మెయిల్ చేశాడనుకో, టికెట్ రేస్ చేస్తే ప్రాబ్లం అనేది సాల్వ్ చేసి మనం మళ్ళీ ఇక్కడికి వస్తే టెస్ట్ చేస్తాం, ఇది కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా అని చూడడానికి. ఓకేనా? మనం ఇక్కడ వర్క్ చేయం, జస్ట్ టెస్టింగ్ పర్పస్. అంటే ఇది ఎండ్ యూజర్ స్క్రీన్, వాడు ఇక్కడ వర్క్ చేసుకుంటాడు. మన స్క్రీన్ వచ్చేసి ఎస్పిఆర్ఓ అని
టీ కోడ్ ఇక్కడ ఎంటర్ చేస్తే మన స్క్రీన్ ఓపెన్ అవుతుంది. SPRO అంటే SAP ప్రాజెక్ట్ రెఫరెన్స్ ఆబ్జెక్ట్. ఇట్లా చేశాక ఇక్కడ మనం ఈ టిక్ మార్క్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మన స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ప్రాజెక్టు నేమ్ అని ఉంది కదా, ఇది ఎలా ఓపెన్ అయిందంటే ప్రాజెక్ట్ నేమ్ అనేది యాక్చువల్గా ఈ వర్క్ అంతా బేసిస్ వాళ్ళది. నేను బేసిస్ అని చెప్పాను కదా, అబాబు బేసిస్ వాళ్ళ వర్క్ ఇది. ప్రాజెక్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తారు. ఇందా క్లయింట్ అని చెప్పాను కదా, వాళ్ళు ఇక్కడ ఏం చేస్తారంటే ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేస్తారు. సపోజ్ టాటా మోటార్స్ అని సంథింగ్ వాళ్ళ కంపెనీ పేరు ఏదైతే ఉందో అది ఆ ప్రాజెక్ట్ ఏ రోజు స్టార్ట్ చేస్తున్నా ఆ డేట్ ఇక్కడ స్టార్ట్ చేస్తారు. ఇలా మనం ప్రాజెక్ట్ ఇక్కడ క్రియేట్ చేస్తారు. ఇది ప్రాజెక్ట్ వాళ్ళు చేసే వర్క్. మన వర్క్ ఇక్కడ ఉండదు. ఇది మన స్క్రీన్. దీంట్లో నేను ఫస్ట్ టాపిక్ ఏమని చెప్పాను, ఎంటర్ప్రైజ్ టెక్చర్ అని చెప్పాను. ఇక్కడికి వచ్చి మీకు కనిపిస్తుందా ఎంటర్ప్రైజ్ టెక్చర్. ఇది ఓపెన్ చేసినాక ఇక్కడ చూడండి, ఎంటర్ప్రైజ్ టెక్చర్లో ఏముంటాయని చెప్పాను, డెఫినేషన్ ఒకటి, అసైన్మెంట్ అని చెప్పాను. డెఫినేషన్లో ఏముంటాయి, మళ్ళీ అన్ని మాడ్యూల్స్ ఉంటాయి. ఫైనాన్షియల్ మాడ్యూల్ ఉంది, కంట్రోలింగ్ ఉంది, లాజిస్టిక్స్ ఉన్నాయి, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఉంది, మెటీరియల్ ఉంది, ప్లాంట్ మెయింటెనెన్స్ ఉంది, ఇట్లా హ్యూమన్ రిసోర్స్ ఉంది. ఇలా నేను చెప్పిన కొన్ని మాడ్యూల్స్ అయితే మీకు కనిపిస్తున్నాయి. ఫస్ట్ నేను కంపెనీ కోడ్ అనేది ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ ఉంటుంది చూడండి. ఇక్కడ మీరు చూసినట్టయితే కంపెనీ కోడ్, దీని మీద మనం ప్రెస్ చేస్తే కనిపిస్తుంది చూడండి. ఇక్కడ మనం డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ కొన్ని కంపెనీస్ అయితే వాళ్ళు డిఫైన్ చేశారు. మనం కంపెనీ డిఫైన్ చేయాలంటే ఇక్కడ న్యూ ఎంట్రీస్ ఉంది కదా, పైన కనిపిస్తుంది కదా, అక్కడ నేను కంపెనీ ఇస్తున్నాను చూడండి. కంపెనీ కోడ్ అంటే మనకి 4 డిజిట్లో ఉండాలి. సో నేనైతే ఏ కంపెనీ ఇస్తున్నానంటే సపోజ్ TVSL అనేది ఒక కంపెనీ కోడ్ ఇచ్చాను. అంటే TVS లిమిటెడ్ అని చెప్పేసి కంపెనీ కోడ్ 4 లెటర్స్ ఇచ్చా. కంపెనీ నేమ్ ఏమి ఇచ్చాను, TVS మోటార్స్ లిమిటెడ్ అని చెప్పి నేను కంపెనీని డిఫైన్ చేశాను. ఇక్కడ సిటీ అడుగుతుంది, నేను హైదరాబాద్ సెలెక్ట్ చేసుకున్నాను. కంట్రీ ఏంటంటే ఇండియా అంటే IN. కరెన్సీ అడుగుతుంది, మన కరెన్సీ దేంట్లో ఉంటుంది, INR. అదే మీరు జర్మనీ సెలెక్ట్ చేసుకుంటే యూరోస్లో అడుగుతుంది. లాంగ్వేజ్ ఏంటి మంది, ఇంగ్లీష్. DE అంటే జర్మనీకి వెళ్తుంది, మళ్ళీ మనది ఇంగ్లీష్ కాబట్టి ఇంగ్లీష్. సో ఇలా మనం చేశాక ఏం చేయాలంటే Ctrl+S సేవ్ కొడితే మళ్ళీ దాని డీటెయిల్స్ అడుగుతుంది. ఇది కంపెనీయే కాబట్టి కంపెనీ అని పెట్టాలి. నేమ్ వచ్చేసి ఏమి ఇచ్చాం, TVS మోటార్స్ లిమిటెడ్ LTD. ఓకేనా. ఇక్కడ మీరు సెర్చ్ చేసేటప్పుడు ఏమని సెర్చ్ చేయాలి, అదే షార్ట్కట్లో మనం సెర్చ్ చేస్తాం కదా, ఇక్కడ అడుగుతుంది సెర్చ్ టర్మ్స్ 1 నుంచి 2 వరకు ఇమ్మంటుంది. సో నేను ఏమిస్తానంటే TVSలో T, మోటార్స్లో M, లిమిటెడ్లో L. TML అని మనం సెర్చ్ చేస్తే ఈ కంపెనీ పేరు అయితే వస్తుంది. స్ట్రీట్ నెంబర్ అదే అడుగుతుంది, స్ట్రీట్ మెయిన్ రోడ్ అని పెడుతున్నా, మెయిన్ రోడ్. సిటీ అడుగుతుంది, నేను హైదరాబాద్ ఇస్తున్నా. రిలీజియన్ అడుగుతుంది, రిలీజియన్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ కనిపిస్తుంది. మనది తెలంగాణ వచ్చి 36 ఐ థింక్. ఇక్కడ మీరు చూడండి, ఓకే ఫైన్. ఇక్కడ కనిపించట్లేదు మనకి, టైం పట్టేలా ఉంది వెతకడానికి. సో నేను డిఫాల్ట్గానే ఇక్కడ ఇచ్చేస్తాను 36 మంది, తెలంగాణది. కంట్రీ ఏంటని మళ్ళీ అడుగుతుంది, ఇండియన్ సెలెక్ట్ చేసుకోండి. ఇంకా పోస్టల్ కోడ్ ఇవన్నీ మీకు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేదంటే మీరు స్కిప్ చేయొచ్చు. సో ఇక్కడ మన కంపెనీ అయితే క్రియేట్ చేసాక ఒక మెసేజ్ వస్తుంది, ఇక్కడ న్యూ కంపెనీ కోడ్ క్రియేటెడ్ అని వచ్చింది. సో ఇక్కడ మనం జస్ట్ ఎంటర్ కొడితే మళ్ళీ ఇలా నోటిఫికేషన్ పాపప్ వస్తుంది, దాని మీద కూడా మీరు ఎంటర్ కొట్టండి. డేటా వాస్ సేవ్డ్ అంటే మన కంపెనీ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఎక్కడ చూడాలంటే ఇక్కడ బ్యాక్ వెళ్ళి పొజిషన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. మనం ఇందాక ఏమని ఇచ్చాం, మన కంపెనీ పేరు
టీవీఎస్ఎల్ టీవీఎస్ఎల్ ఓకేనా. దాని మీద క్లిక్ చేయండి మీరు. ఇక్కడ చూడండి మన కంపెనీ అనేది ఇక్కడ వచ్చింది చూడండి. ఇక్కడ మీరు క్లియర్గా చూసినట్టయితే టీవీఎస్ఎల్ అంటే ఏంటి, ఇక్కడ మన కంపెనీ నేము టీవీఎస్ మోటార్ లిమిటెడ్. అర్థమైందా ఫ్రెండ్స్? ఇలా మనం కంపెనీ అనేది మనం డిఫైన్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, నేను ఈరోజు ఎక్కువైతే క్లాస్ చెప్పట్లేదు. ఈరోజు నేను చెప్పింది ఏంటంటే మేనేజ్మెంట్లో మనం ఏమేం చేయాలి, ఆర్గనైజేషన్లో ఏముంటుంది, అలాగే కంపెనీ ఎలా డిఫైన్ చేయాలో చెప్పాను. నేను రేపు క్లాస్లో ఏం చెప్తానంటే మీకు కంపెనీ అయిపోయింది కాబట్టి క్లయింట్ అంటే చెప్పాను ఆల్రెడీ, ప్రాజెక్ట్కి సంబంధించని. కంపెనీ కోడ్ అనేది ఇప్పుడు చేసి చూపించాను. ఇంకా ప్లాన్ టు స్టోరేజ్ లొకేషన్ పర్చేస్ ఆర్గనైజేషన్ గురించి రేపైతే నేను చెప్తాను. అన్నీ ఈరోజు చెప్తే మీకు కన్ఫ్యూజ్ కింద ఉంటుంది. అర్థం కాకపోతే 2 నుంచి 3 సార్లు ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు వస్తుంది. ఇలాంటి కంటెంట్ మీకు ఎక్కడా దొరకదు. నేను నెంబర్ ఆఫ్ వీడియోస్ అండ్ బుక్స్ రిఫర్ చేసి మీకు చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియో మీకు నిజంగా నచ్చినట్టయితే కింద కామెంట్ చేసి, లైక్ చేసి, ఫాలో చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అది నాకు చాలా బూస్టింగ్ కింద పనిచేస్తుంది. ఎప్పుడైతే మీరు సబ్స్క్రైబ్ చేశారో నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.